98% స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందుంది. భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు తెలంగాణ స్టేట్. లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు, హైయెస్ట్ స్టేట్ ఓన్ కలెక్షన్ ఉన్న స్టేటు తెలంగాణ రాష్ట్రం. ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం. ఈరోజు విదేశీ పెట్టుబడులను ఫారిన్ ఎక్స్చేంజ్ను తీసుకొచ్చిన దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్. హైయెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది. హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టిండు, కాళేశ్వరం కట్టిండు, కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది. కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం మనం. ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటూ బతికిండు ఆయన కాళేశ్వరరావు. ఈరోజు కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు, గిట్టుబాటు ధర చేయడమే కాదు, బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఇయర్ దావోస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడే 1 మంత్లోనే దావోస్కి పోతే 41,000 crores తీసుకొచ్చినాం నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు. సెకండ్ ఇయర్ దావోస్లో 1,78,000 కోట్ల రూపాయలు 1.78 lakh crores స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాము. దాదాపుగా 2.20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా మన ఈ స్టేట్లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈరోజు ముందుకు వస్తారు. నిన్నమన్న వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఆమ్జాన్ కావచ్చు, లేకపోతే HCL కావచ్చు, ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈరోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హయ్యెస్ట్ ఈరోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హయ్యెస్ట్ డేటా సెంటర్స్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇన్ని రకాల రిఫార్మ్స్, ఇన్ని రకాల అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ సమయంలో పరిపాలన మీద మంత్రులు మేము కొంత దృష్టి పెట్టినప్పుడు పార్టీ గేరప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మిత్రులారా. నిజంగా రోజుకి 18 hours. ఇప్పుడు మీరు శ్రీశైలం టన్నెల్లో యాక్సిడెంట్ చూశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన 2-3 గంటలలోనే నేను అప్పటికప్పుడు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళండి అన్న స్పాట్ కానీ చెప్పి మనం హెలికాప్టర్ ఇచ్చి వారిని పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం 24/7 మంత్రి గారు, కోమటిరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జూపల్లి కృష్ణారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ కూర్చోబెట్టి మనము ఆ క్రైసిస్ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఏ చిన్న సమస్యను కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా వెళ్తూనే ఉన్నాం. డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ₹1 పెంచకపోతే డైట్ ఛార్జెస్ పేదల పిల్లలకు 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ 200% పెంచినాం. మనం 20 ఏళ్ళ నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇచ్చి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్కి 200 crores, ఆల్మోస్ట్ 25,000 crores వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ దట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. దిస్ ఈస్ ద యూనిక్ మోడల్, దిస్ ఇస్ ద మోడల్ ఫర్ ది కంట్రీ. ఇవాళ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం. ఇవాళ दीदी हर साल यहाँ से 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होके सर्टिफिकेट लेके निकल रहा है, मगर स्किल अपग्रेड नहीं है, उसका स्किल टैलेंट कम है, इसीलिए नौकरी नहीं मिल रहा. इसीलिए स्किल अपग्रेडेशन, स्किल टैलेंट बढ़ाने के लिए हम स्किल्स यूनिवर्सिटी स्टार्ट किए, हेडेड बाय आनंद महिंद्रा ग्रुप ऑफ कंपनीज. चेयरमैन इज अवर यूनिवर्सिटी चेयरपर्सन. It is in a public-private partnership model. All